ఓకే, చూడండి. సో ఈసీసీకి S4 హనాకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? సో ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఏంటి? సో ఈసీసీ యాక్చువల్గా ఈసీసీ వేరు, హనా వేరు అనుకుంటారండి. ఈసీసీ, హనా బోత్ ఆర్ 95% ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. 90 to 95% ఒకేలా ఉంటాయి. పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవండి. 90 to 95% ఒకేలా ఉంటాయి. ఈసీసీ, హనా హనా ఏంటంటే కొంచెం అప్గ్రేడ్ వెర్షన్, కొన్ని చేంజెస్ చేశారు. ఒక 5% చెప్పచ్చు, లేదంటే ఒక 10% అనుకుందాం. ఒక 5 to 10% చేంజెస్ చేశారు. సో ఈసీసీ నేర్చుకుంటే మీరు హనా కూడా 90 to 95% నేర్చుకున్నట్లే. పెద్దగా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి, చాలా తక్కువ అనమాట. ఒక 5% చెప్పుకోవచ్చు. ఈసీసీ వేరు, హనా వేరు అనుకోకండి. ఈసీసీ నేర్చుకున్న వాళ్ళకి హనాలో ప్రాక్టీస్ చేయడం అనేది ఆఫ్టర్ ఆల్ డెడ్ ఈజీ అనమాట. సో ఈసీసీకి హనాకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? మేజర్గా ఈ క్లాస్ అనేది మ్యాండేటరీగా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా? మ్యాండేటరీ క్వశ్చన్. ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఏంటి? మ్యాండేటరీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ అనేది ఉండదు. మ్యాండేటరీ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఏంటి? మ్యాండేటరీ క్వశ్చన్. అది లేకుండా ఇంటర్వ్యూ అనేది ఉండదు, కాబట్టి ఇది షీట్ ప్రిపేర్ అవ్వాలి. సో ఈసీసీకి హనాకి కొన్ని చేంజెస్ ఉన్నాయి మెయిన్ డేటాబేస్ లెవెల్లో. ఈసీసీ స్టోరేజ్ అంతా కూడా వరాకిల్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. S4 హనా, హనా డేటాబేస్ అనమాట. ఇలా కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. డౌన్కి వెళ్ళండి. ఈసీసీ హనా 90 to 95% సేమ్ టు సేమ్, ఓన్లీ ఒక 5% మాత్రమే చేంజెస్ ఉన్నాయి. సో ఈసీసీలో మెయిన్ డేటాబేస్ ఎలా ఉంటుంది? హార్డ్ డిస్క్ డేటాబేస్. లాస్ట్లో చూడండి, ట్రెడిషనల్ డేటాబేస్, హార్డ్ డిస్క్ డేటాబేస్ అనమాట. ట్రెడిషనల్ డేటాబేస్ స్టోర్డ్ ఆన్ ది ట్రెడిషనల్ డేటాబేస్ స్టోర్డ్ ఇన్ హార్డ్ డిస్క్ అనమాట. హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది యాక్చువల్గా. ఇప్పుడు హనా అంటే, ఇప్పుడు ఈసీసీ అంటే ఎలా ఉంటుంది అంటే, నేను మీకు వాట్సాప్ ద్వారా ఒక వీడియో ఫార్వర్డ్ చేశాను అంటే వేరే మెథడ్ ద్వారా, వేరే అప్లికేషన్ ద్వారా మీకు రీచ్ అవుతుంది. ఈసీసీ. హనా అలా కాదు, డైరెక్ట్ గా మీరే ఓన్ గా వీడియో ఒకటి మొబైల్లో షూట్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనమాట. డైరెక్ట్ అనమాట. అంటే వేరే అప్లికేషన్ మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్ట్ గా డేటాబేస్ అనేది ఈసీసీలో ఉంటుంది, S4 హనాలో ఉంటుంది. S4 హనాలో డైరెక్ట్ అనమాట డేటాబేస్ అనేది. ఈసీసీలో ఏంటంటే అదర్స్ డేటాబేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈసీసీలో డేటా కూడా ఎలా ఉంటుందంటే హార్డ్ డిస్క్ డేటాబేస్డ్. మీకు ఓల్డెన్ డేస్ లో ఉంటాయి ల్యాప్టాప్స్ లో సిడి డ్రైవ్స్ అని. ఇప్పుడు యాక్చువల్గా సిడి డ్రైవ్స్ 2 టైప్స్ ఉంటాయి. హెచ్డిడి అంటారు. హెచ్డిడి అంటే ఏంటి? హార్డ్ డిస్క్ డేటాబేస్ అంటారు. అది కొంచెం కాస్ట్ ఉంటుంది. ఇంకోటి ఎస్ఎస్డి ఉంటుంది. హెచ్డి ఎస్ఎస్డి, సాలిడ్ స్టార్టెడ్ డ్రైవ్ అంటారు. అవి కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి. ఎస్ఎస్డి ల్యాప్టాప్స్ ఎక్కువ ఉంటాయి కాస్ట్. అంటే డేటాబేస్ సిస్టమ్ అనేది డిఫరెంట్ అనమాట. అలా ఈసీసీలో ట్రెడిషనల్ డేటాబేస్ని ఉపయోగించారు. ట్రెడిషనల్ డేటాబేస్ హార్డ్ డిస్క్స్, లేదంటే ఫ్లాపీస్, లేదంటే ఇంకా ఇట్లాంటి మెమరీ కార్డు కూడా చెప్పుకోవచ్చు. వీటిల్లో డేటా అనేది స్టోర్ అవుతుంది ఈసీసీలో. ట్రెడిషనల్ డేటాబేస్ని ఉపయోగించారు. రెగ్యులర్గా ఉపయోగించేటటువంటి డేటాబేస్ని ట్రెడిషనల్ డేటాబేస్ అంటారు. ట్రెడిషనల్ అంటే సాంప్రదాయబద్ధమైన అని చెప్పచ్చు. సో అటువంటి డేటాబేస్ని ఈసీసీలో ఉపయోగించారు. హనాలో ర్యామ్ డేటాబేస్ సిస్టమ్ని ఉపయోగించారు. ర్యామ్ డేటాబేస్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ల్యాప్టాప్లో కీబోర్డ్ ద్వారా ఏదైనా కమాండ్ ఇచ్చారు కంప్యూటర్కి. ఆ సిపియు ద్వారా, సెంట్రల్ ప్రాసెస్ యూనిట్ ద్వారా, అగైన్ ర్యామ్ ద్వారా హార్డ్ డిస్క్ నుండి పిక్ అవుతుంది డేటా అనేది. హార్డ్ డిస్క్ నుంచే కదా మీ డేటా అంతా వచ్చేది. హార్డ్ డిస్క్ నుండి ర్యామ్ని బేస్గా చేసుకుని హార్డ్ డిస్క్ నుండి పిక్ అవుతుంది. సో S4 హనాలో ఏం చేశారంటే ఈ హార్డ్ డిస్క్ అనే కాన్సెప్ట్ లేదు. ర్యామ్ డేటాబేస్ అంటే డైరెక్ట్ అనమాట. అంటే ట్రావెలింగ్ టైం అనేది తగ్గిపోతుంది. కీబోర్డ్ ద్వారా కమాండింగ్ ఇచ్చినప్పుడు త్రూ ర్యామ్ ద్వారా హార్డ్ డిస్క్ నుండి డేటాబేస్ అనేది పిక్ అవ్వాలి. ఈసీసీలో S4 హనాలో అలా కాదు, హార్డ్ డిస్క్ సిస్టమ్ ఏమి ఉండదు.
ర్యామ్ డేటా బేస్డ్ సిస్టమ్ అంటారు. సో దానివల్ల ఏంటంటే S4 HANA అనేది చాలా స్పీడ్గా పనిచేస్తుంది కంపేర్ దాన్ ఈసీసీతో కంపారిజన్ చేసుకుంటే. డెమో సర్వర్ మాత్రం చాలా స్లో ఉంటుంది, ప్రాజెక్ట్లో చేసే సర్వర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో ఈ పాయింట్ అనేది మీకు తెలియాలి. తర్వాత డౌన్కి వెళ్ళండి. S4 HANA గుర్తుపెట్టుకోండి. S4 HANA ఏంటి? హనా డేటాబేస్, ఈసీసీ డేటాబేస్, అదర్స్ డేటాబేస్ పైన డిపెండ్ అయి ఉంది. తర్వాత SAP ఉపయోగించడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? 30% సేవింగ్ వెన్ బయింగ్ ది సాఫ్ట్వేర్ విషయంలో 30% వరకు సేవింగ్స్ అనమాట. అంటే కంపేర్ ఈసీసీ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది, S4 HANA అనేది కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట కాస్ట్ అనేది. సాఫ్ట్వేర్ ఎందుకంటే బిల్ట్ ఈసీసీలో మనం ఏమైతే యూజ్ చేయమో అవన్నీ రిమూవ్ చేసేసారు. ఈసీసీలో ఏమైతే ఆప్షన్స్ యూజ్ చేయమో అవన్నీ రిమూవ్ చేసేసారు. సో S4 HANA అనేది కొంచెం కంపేర్ దాన్ని ఈసీసీతో పోల్చుకుంటే కొంచెం తక్కువ కాస్ట్కి రావచ్చు. అందువల్ల ఏంటంటే సాఫ్ట్వేర్ అనేది తక్కువ కాస్ట్కి కంపెనీ వాళ్ళు పర్చేజ్ చేయొచ్చు, లైసెన్స్ కాస్ట్ కూడా తక్కువ ఉండొచ్చు. తర్వాత 15% సేవింగ్ వెన్ బయింగ్ హార్డ్వేర్ కూడా అంతే. హార్డ్వేర్ అంటే ఏంటి? హార్డ్వేర్ అంటే మనం యాక్చువల్గా ఈసీసీ అనుకోండి, ల్యాప్టాప్ ద్వారా మాత్రమే మనము కాన్ఫిగరేషన్ చేయగలుగుతాం. S4 HANAలో ఒక ట్యాబ్ని బేస్గా చేసుకుని కూడా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఫ్యూరీ యాప్స్ ఉన్నాయి S4 HANAలో, ఫ్యూరీ యాప్స్ అంటారు. ఆ యాప్స్ ద్వారా కాన్ఫిగరేషన్ చేస్తారు. అంటే ఏంటి? ల్యాప్టాప్ అవసరం లేదు, ఒక ట్యాబ్ ఉన్నా చాలు కాన్ఫిగరేషన్ చేసేయచ్చు. అంటే మనకి ఖర్చు అనేది తగ్గిపోతుంది, హార్డ్వేర్స్ కొనాల్సిన అవసరం లేదు ఎక్కువ. మ్యాన్ పవర్ ఈసీసీలో ఉన్న 25% మ్యాన్ పవర్ సేవ్ అవుతుంది. ఈసీసీలో వచ్చిన ఎర్రర్స్ S4 HANAలో రాకపోవచ్చు, తక్కువ వస్తుంటాయి. అందువల్ల మనకి మ్యాన్ పవర్ కూడా తగ్గుతుంది, కంపెనీకి సేవ్ అనమాట. ఓకే, తర్వాత 20% సేవింగ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ కదా. ఓకే, సాఫ్ట్వేర్ కూడా అంతే. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఎర్రర్స్ తక్కువ వస్తే ఏమవుతుంది? మెయింటెనెన్స్ కాస్ట్, సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట. సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తగ్గుతుంది, ఇది కూడా వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అది. సో ఇలా కొన్ని అడ్వాంటేజెస్ అనేవి చాలా ఉన్నాయి. మేజర్గా ఏంటంటే డేటాబేస్ సిస్టమ్ డిఫరెంట్గా ఉన్న హనాలో అడ్వాంటేజ్ ఏంటి? మేజర్గా హనా అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. యాక్చువల్గా హనా అనేది 2021 నుండి బాగా ఫేమస్ అయింది. అంతకుముందు హనా ఇంట్రడ్యూస్ చేసి చాలా రోజులు అవుతుంది, 2015 ఆ టైంలో వచ్చినా కూడా హనాకి ఎవరు వెళ్ళలేదు. ఈ మధ్యన వెళ్తున్నారు హనాకి చాలా కంపెనీస్, అంటే లాస్ట్ ఒక 4 to 5 years నుంచి 3 to 4 years మ్యాక్సిమం. సో మీట్లో ఉండండి ఎవరైనా. సో హనాకి వెళ్ళే కంపెనీస్ అనేవి రీసెంట్గా అంటే ఒక 3 years నుంచి బాగా అప్డేట్ అవుతున్నారు. అంతకుముందు ఆల్మోస్ట్ 90% ఈసీసీనే ఎక్కువ ఉపయోగించేవాళ్ళు. తర్వాత ఎస్ఏపి ప్రోడక్ట్స్ నుంచి, ఎస్ఏపి ప్రోడక్ట్స్ ఏంటి? ఎస్ఏపి ప్రోడక్ట్స్ అనేవి ఇవన్నీ కూడా ఎస్ఏపిలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇవేం అవసరం లేదులేండి మీకు. అంటే ఎస్ఏపిలోనే డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇవేం అవసరం లేదు. ఫస్ట్ చూడండి హనా వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఈ ఒక్క స్లైడ్లో ఉన్న కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. పైన ఉంది కదా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత పైన ఇంకోటి ఏముంది? హనా డేటాబేస్ ఏంటి? ర్యామ్ డేటాబేస్ అనమాట. హనా డేటాబేస్ అనేది ర్యామ్ డేటాబేస్, ఇంకా పైన ఉంది. ర్యామ్ డేటాబేస్ యూజ్ చేయడం వల్ల హనా అనేది చాలా ప్రాపర్గా వర్క్ చేస్తుంది, స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. హనా డేటాబేస్ ర్యామ్ డేటాబేస్ అనమాట. ఓకేనా? ఎక్కడ స్టోర్ అవుతుంది? ర్యామ్లో స్టోర్ అవుతుంది, హార్డ్ డిస్క్లు ఉండవు, హార్డ్ డిస్క్ ఉండదు హనాలో అది. ఓకే, ఇది జస్ట్ ఐడియా కోసం చెప్పాను. డౌన్కి వెళ్ళండి. ఇదేం మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంటర్వ్యూలో మీరు చెప్పాల్సింది ఏంటి? ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇవి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి ఇది కూడా అవసరం లేదు. ఈ పాయింట్ చూడండి. హనా వల్ల అడ్వాంటేజ్ ఏంటి? స్పీడ్ మేజర్గా 500x ఫాస్టర్ స్పీడ్ డేటా ప్రాసెసింగ్. డేటాని ప్రాసెస్ చేయడంలో 500x ఫాస్టర్ స్పీడ్గా పనిచేస్తుంది. డేటా ప్రాసెసింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి FI అనేది ఆల్ మాడ్యూల్స్ ఇంటిగ్రేటెడ్ ఉంటుంది. SAP అనేది ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి డేటాని ప్రాసెస్ చేయాలి. ఎక్స్పోర్టింగ్, మనం డేటాని ఎక్స్పోర్ట్ చేసాం, గుర్తుందా? డేటా ఎక్స్పోర్ట్ చేసాం, టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఆ డేటాని SC16N ట్రాన్సాక్షన్ కోడ్లో ఎక్స్పోర్ట్ చేసాం. సో డేటా ఎక్స్పోర్ట్ ఈసీసీతో పోల్చుకుంటే S4 HANA చాలా ఫాస్ట్గా ఎక్స్పోర్ట్ అవుతుంది.
ఇప్పుడు ఎస్ఏపిలో ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అవన్నీ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఒకసారి 4 అవర్స్ 5 అవర్స్ 10 అవర్స్ కూడా టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ ఎక్స్పోర్ట్ చేయడంలో ఈసీసీతో కంపారిజన్ చేసుకుంటే హనా అనేది చాలా ఫాస్ట్గా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫాస్టర్ స్పీడ్ రెస్పాండింగ్, మీరు కమాండింగ్ ఫీల్డ్లో ఏదైనా టీ కోడ్ ఇచ్చారు, ఈసీసీలో స్లోగా ఉండొచ్చు, S4 హనా చాలా స్పీడ్గా ఉంటుంది. ఫాస్టర్ స్పీడ్ ఎనాలిసిస్ అంటే ఏదైనా ఒక 2 ఇయర్స్ మధ్యలో డేటాని కంపారిజన్ చేయాలనుకున్నాం. ఇటువంటి అనాలిసిస్ ఏమైనా చేయాలంటే కనుక చాలా పవర్ఫుల్గా S4 హనా అనేది పనిచేస్తుంది. అది సో ఇంతవరకు జస్ట్ ఐడియా కోసం. తర్వాత ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కిందకి రండి, ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి. ఈసీసీ డేటా ఎలా స్టోర్ అవుతుంది ఆ టేబుల్ చూపించండి. సో ఇక్కడ నుండి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. పైన అన్ని కూడా జస్ట్ ఐడియా కోసం, మీరు గుర్తుపెట్టుకోకపోయినా ఏం కాదు. సో ఇక్కడ నుండి ఈ స్లైడ్ నుండి చాలా ఇంపార్టెంట్. ఈసీసీలో డేటా అంతా కూడా రోస్గా స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా ఎలా ఎలా రీడ్ అవుతుంది, స్టోర్ అవ్వచ్చు, రీడ్ అవ్వచ్చు, ఏదైనా అనుకోండి. సో రోస్గా రీడ్ అవుతుంది ఈసీసీలో. 1 lakh ట్రాన్సాక్షన్స్ ఉంటే 1 lakh టైమ్స్ రీడ్ అవ్వాలి, లెఫ్ట్ నుండి రైట్కి. S4 హనాలో కాలమ్స్గా రీడ్ అవుతుంది, లేదంటే కాలమ్స్గా స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఒక 1 lakh ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉండొచ్చు? మహా అయితే 100 కాలమ్స్ ఉండొచ్చు. అంటే 100 టైమ్స్ రీడ్ అవుతుంది 1 lakh ట్రాన్సాక్షన్స్ కూడా, అంటే ఫాస్ట్గా రీడ్ అవుతుంది అనమాట. ఈసీసీకి హనాకి మేజర్ డిఫరెన్స్ అది. ఈసీసీ డేటా అంతా కూడా రోస్గా స్టోర్ అవుతుంది, S4 హనా డేటా కాలమ్స్గా స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా రోస్గా రీడ్ అవుతుంది, S4 హనాలో కాలమ్స్గా ఉంటుంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్, పైన అవసరం లేదు, ఇదే ఇంపార్టెంట్. తర్వాత డౌన్కి వెళ్ళండి. ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్, ఇక్కడ నుండి అన్ని పాయింట్స్ అన్ని ఇంపార్టెంటే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా? ఇన్ ఈసీసీ ఇంప్లిమెంటేషన్ వీఆర్ ఫాలోయింగ్ ది SAP మెథడాలజీ. ఈసీసీలో ఏ మెథడాలజీ ఫాలో అయ్యాం మనం? ఇంప్లిమెంటేషన్కి SAP మెథడాలజీని ఫాలో అయ్యాం. S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అయ్యాం. ఐఎమ్ సారీ, ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఇవన్నీ ఇంపార్టెంట్. పైన స్లైడ్ దగ్గర నుండి ఈసీసీ రోస్లో స్టోర్ అవుతుంది, S4 హనా కాలమ్స్లో స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా ఈసీసీ ఇంప్లిమెంటేషన్లో SAP మెథడాలజీ ఉపయోగిస్తాం. S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాం. లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా అది. తర్వాత క్రిందికి రండి. హనా డేటాబేస్. హనా డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? హనా డేటాబేస్లోనే స్టోర్ అవుతుంది. ఈసీసీ ఒరాకిల్ డేటాబేస్ వేరే వాళ్ళ డేటా పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎస్ఐపి ఓపెన్ చేయండి, చెక్ చేద్దాం డైరెక్ట్గా. ఎస్ఐపి ఓపెన్ చేయండి, చెక్ చేద్దాం. సార్ కొద్దిగా పాస్వర్డ్ ఇష్యూ ఉంది సార్. అది ఏమైందండి? లాగాన్ అవ్వట్లేదు, ఎస్ఏపి పాస్వర్డ్ ఇష్యూ ఉంది. ఏమైంది మరి చెప్పాలి కదా నాకు మీరు. అది ఇప్పుడు ఇంతకు ముందు ట్రై చేశాను సార్, అది లాగాన్ అవ్వలేదు. ఇంకోసారి చేసి చూడండి. పాస్వర్డ్ రాంగ్ ఇచ్చారా ఏంటి? కరెక్ట్గా ఇవ్వండి, కంగారు పడకండి, ఇవ్వండి. ఓపెన్ అవ్వట్లేదా? నో సార్. మీరు ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని మీకు మెయిల్ సర్వర్ రిసీవ్ అయింది కదా, వాళ్ళకి మెసేజ్ చేయండి. పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అని వస్తుంది, ఇది స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళకి మెసేజ్ చేస్తే వెంటనే న్యూ పాస్వర్డ్ అనేది విత్ ఇన్ 10 minutes మీకు ఫార్వర్డ్ చేస్తారు. ఓకేనా? ఓకే సార్. క్లియర్ కదా? క్లియరా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే ఫైన్. మీరు ఒక పని చేయండి,
మీరు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి, నాకు చేస్తాం. నా స్క్రీన్ కనిపిస్తుందా మీ అందరికి? కనిపిస్తుందా? Yes, sir. ఎస్ సార్. చూడండి. సో ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ వాడతాము, S4 HANAలో యాక్టివేట్ మెథడాలజీ వాడతాం. క్లియర్ కదా? సో ఇది నెక్స్ట్ చూడండి, ఈసీసీ డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఈసీసీ అంతా కూడా వరాకిల్ వాళ్ళ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. S4 HANAలో హనా డేటాబేస్ ఉంటుంది. S4 HANAలో హనా డేటాబేస్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మీకు హనా సర్వర్ కనిపిస్తుందా? నాది ఇది హనా సర్వర్. ఇది కనిపిస్తుందా లేదా? సర్వర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. చూడండి, నేను OX15 ఇచ్చాను కమాండింగ్ ఫీల్డ్ లో. సో ఇక్కడ చూడండి, సిస్టమ్స్ లోకి వెళ్ళాను, స్టేటస్. ఇక్కడ చూడండి, డేటాబేస్ ఏముంది? ఇక్కడ డేటాబేస్ హనా. చూడండి, డేటాబేస్ మనకి డేటాబేస్ వస్తుంది. లాస్ట్ వన్ లో ఉంది చూడండి సార్, డేటాబేస్. ఎక్కడ వచ్చింది ఇటువైపు? అది S4 HANA 2022 అని ఉంది సార్. డేటాబేస్ డేటా సార్ ప్లాట్ఫామ్ ఐడి పైన సార్. ప్లాట్ఫామ్ ఐడి సార్. ఫోర్త్ సర్వర్ నేమ్ అని ఉంది సార్. సర్వర్ నేమ్ అని ఉంది. ఇక్కడ ఇది కాదు, ఇక్కడ యాక్చువల్ మనకి డేటాబేస్ అని కూడా వస్తుంది. సార్ ఇది 4th రో ఉంది చూడండి సార్, ఆస్ డేటా కిందనే ఉంది చూడండి, కింద సార్. డేటాబేస్ డేటా అని చెప్పి. ఒకళ్ళు చెప్పండి, అంతమంది కాదు. సార్ లాస్ట్ వెయిట్ చేయండి. సర్వర్ నేమ్ ఇక్కడ ఉంది, ఇది కాదు. మనకు డేటాబేస్ అని ఉంటుంది, ఇది కాదు. అసలు చూడండి, ఇక్కడ మీకు సర్వర్ నేమ్ అని వస్తుంది. ఇక్కడ ఇలా ఉంది చూడండి, హనా డేటాబేస్. సర్వర్ నేమ్ హనా డేటాబేస్ ఉంది. అదే మీరు ఈసీసీలో చూసారనుకోండి, ఏముంటుంది? వరాకిల్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అక్కడ కూడా. స్టేటస్లోకి వెళ్ళి సిస్టమ్స్లోకి వెళ్ళాను, స్టేటస్. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ క్లిక్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ సర్వర్ నేమ్ హనా డేటాబేస్ ఉంది, సర్వర్. అదే మీరు S4 ఈసీసీలో ఏముంది? S4 హనాలో ఏముంది? హనా డేటాబేస్ ఉంది. అదే మీరు ఈసీసీలో చూసారనుకోండి, ఈసీసీలో ఏముంటుంది? వరాకిల్ ఉంటుంది. S4 హనాలో హనా డేటాబేస్ ఉంది. అంటే హనా అంటే వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వలేదు. S4 హనాలో ఓన్ డేటాబేస్ అన్నమాట. అదే మీరు ఈసీసీలో చెక్ చేయండి, మీరు సర్వర్ ఓపెన్ చేసిన తర్వాత క్లాస్ ఎంతో చెక్ చేయండి. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ డేటాబేస్ సిస్టంలో ఏముంటుంది? డేటాబేస్ సిస్టంలో హనా వరాకిల్ డేటాబేస్ ఉంటుంది. అంటే ఈసీసీ అంతా కూడా ఈ S4 HANA ఇదే ప్రాబ్లం. చూడండి, వన్ మోర్ విండో ఓపెన్ చేయాలి, ఇలా ఉంటుంది ఇది. చూడండి, సో ఈసీసీ అంతా కూడా చూడండి వరాకిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా వరాకిల్ వాళ్ళ డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుంది. హనా అంతా కూడా హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఇట్లా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ వాడతారు, S4 HANAలో యాక్టివేట్ మెథడాలజీ వాడతారు ఇంప్లిమెంటేషన్లో. S4 HANAలో హనా డేటాబేస్ ఉంటుంది. అంటే డేటాబేస్ అంతా ఎవరు మెయింటైన్ చేస్తారు? మనం SE16 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళాం, డేటాను ఎక్స్పోర్ట్ చేసాం. ఎక్కడి నుంచి వస్తుంది? ఈసీసీలో వరాకిల్ డేటాబేస్ నుండి పిక్ అవుతుంది. S4 HANAలో వేరే వాళ్ళ డేటాబేస్ పైన పిక్ అవ్వలేదు, డిపెండ్ అవ్వలేదు. హనా వాళ్ళే ఓన్గా ఒక డేటాబేస్ని డెవలప్ చేశారు. అది ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్లో స్టోర్ అవుతుంది. మనం ఇంతకుముందు ఒక టీ కోడ్లో చెక్ చేసాం, SE16 కదా ట్రాన్సాక్షన్ కోడ్. ఇక్కడ మనం BSEC టేబుల్, BKPF టేబుల్, T001 టేబుల్, ఇలాంటి టేబుల్స్ కొన్ని ఉన్నాయి. ఆ టేబుల్స్ని బేస్గా చేసుకుని డేటాను ఎక్స్పోర్ట్ చేసాం. ఈసీసీలో డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. అదే మీరు S4 హనాకి వెళ్ళారనుకోండి, ఏసీ డొకా టేబుల్ ఉంటుంది. ఈసీసీలో డేటా డిఫరెంట్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S4 హనాలో ఏసీ డొక్కా టేబుల్లో స్టోర్ అవుతుంది. ఎవరైనా మ్యూట్ లో ఉండాలండి ప్లీజ్. ఇప్పుడు SE69కి వెళ్ళాం ఎగ్జాంపుల్. /n కరెక్ట్గా ఇవ్వాలి. /n SE16N. ఇక్కడ చూడండి, ఏసీ డొక్కా ఇచ్చాను అనుకోండి, ఈసీసీలో టేబుల్ పనిచేయదు, ఓన్లీ S4 హనాలో మాత్రమే పనిచేస్తుంది. చూసారా, ఈసీసీలో టేబుల్ పనిచేయలేదు, S4 హనాలో వర్క్ అవుతుంది. సో S4 హనాలో ఆల్ టైప్ ఆఫ్ ది డేటా చూసి కంప్లీట్ కంపెనీ కోడ్ లెవెల్లో డేటా అంతా వచ్చేస్తుంది ఈ ఒక్క టేబుల్ ద్వారా. తర్వాత ఫిల్టర్ చేసుకుంటారు. అదే ఈసీసీలో అయితే డేటా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S4 హనాలో ఏసీ డొక్కా టేబుల్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. మెయిన్ డేటాబేస్ సిస్టమ్ ఒకటే ఈసీసీకి హనాకి మేజర్ డిఫరెన్స్. ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఏంటి? మేజర్గా డిఫరెన్సెస్ ఏంటి? ఈసీసీకి హనాకి ఈ డేటాబేస్ సిస్టమ్ అనేది మేజర్ డిఫరెన్స్. ఈసీసీ అయితే ఏముంటుంది యాక్చువల్గా, ఇక్కడ సర్వర్ నేమ్ దగ్గర ఒరాకిల్ ఉంటుంది, డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్. హనా అయితే హనా డేటాబేస్ ఉంటుంది. మేజర్గా ఇదే డిఫరెన్స్. ఈసీసీ డేటా అంతా కూడా అదర్స్ డేటాబేస్, అంటే ఒరాకిల్ వాళ్ళపైన కొన్ని సర్వర్స్ లో MSQL కూడా ఉంటుంది, వాళ్ళపైన డిపెండ్ అయి ఉంది. S4 హనాలో ఓన్ డేటాబేస్, ర్యామ్ బేస్డ్ డేటాబేస్ అన్నమాట. అందువల్ల హనా అనేది అంత పాపులారిటీ. స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, మేజర్గా స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది దానికి దీనికి కంపారిజన్ చేసుకుంటే. క్లియర్, అర్థమైందా? ఇవన్నీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చూడండి, ఈ స్లైడ్ నుండి ఇవన్నీ ఇంపార్టెంట్. ఈసీసీలో డేటా రోస్ గా స్టోర్ అవుతుంది, S4 హనాలో కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. ఈసీసీలో SAP మెథడాలజీ వాడతాం. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వీఆర్ ఫాలోయింగ్ SAP మెథడాలజీ. S4 హనా ఇంప్లిమెంటేషన్ లో యాక్టివేట్ మెథడాలజీ ఫాలో అవుతాం. తర్వాత ఈసీసీ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈసీసీ డేటా అనేది ఒరాకిల్ డేటాబేస్, ఒరాకిల్ వాళ్ళ సర్వర్స్ లో స్టోర్ అవుతుంది. S4 హనా డేటాబేస్ అంటే ఓన్ డేటాబేస్ పైన స్టోర్ అవుతుంది. ECC data stored in different types of the tables, BSEC table, BKPF table, T001 ఇలాంటి టేబుల్స్ కొన్ని ఉన్నాయి. సో ఈ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది SE16N ద్వారా. S4 హనా అయితే ఏసీ డొక్కా టేబుల్ ఇంట్రడ్యూస్ చేశారు. S4 హనా ఏసీ డొక్కా టేబుల్ ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా ఎక్స్పోర్ట్ చేసేసి ఏసీ డొక్కా టేబుల్ ద్వారా. ఇది ఒక డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్. తర్వాత చూడండి, ఈసీసీలో మీరు వెండార్ క్రియేట్ చేయాలన్నా, వెండార్ చేంజెస్ చేయాలన్నా వెండార్ డిస్ప్లేకి టీ కోడ్స్ అవుతారు. XK01 FK02 వెండార్ క్రియేషన్, వెండార్ చేంజ్ XK02 FK02, వెండార్ డిస్ప్లే XK03 FK03 ఇవి ఉపయోగిస్తారు. తర్వాత కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఉపయోగిస్తారు. కస్టమర్ క్రియేషన్ FD01 XD01, కస్టమర్ చేంజ్ FD02 XD02, కస్టమర్ డిస్ప్లే XD03 XD03 ఇవి ఉపయోగిస్తారు. FD03 ఇవి ఉపయోగిస్తారు. సో ఈ టీ కోడ్స్ అన్ని తీసేశారు. S4 హనాలో ఈ టీ కోడ్స్ పనిచేయవు. టోటల్గా ఎన్ని ఉన్నాయి? 1 2 టోటల్గా ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయి? 12 టీ కోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసారు. రిమూవ్ చేసేసి ప్లేస్లో ఏమొస్తుంది? బీపీ బిజినెస్ పార్ట్నర్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఈ 12 టీ కోడ్స్ మీరు ఉపయోగించాల్సిన పని లేదు S4 హనాలో. సింప్లిఫై చేశారు. S4 హనా అంటే మీనింగ్ ఏంటి? S4 హనా అంటే S4 హనా సింపుల్ ఫైనాన్స్ హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు దీన్ని. S4 హనా సింపుల్ ఫైనాన్స్ అంటారు. ఈ టీ కోడ్స్ అన్ని కూడా రిమూవ్ చేసేసారు. ఇవన్నీ రిమూవ్ చేసేసారు. వీటి ప్లేస్లో ఏముంది? బీపీ ద్వారా ఇవన్నీ చేసేయచ్చు. అర్థమవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? Yes, yes, sir. చాలా ఇంపార్టెంట్ అండి, ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లేకుండా ఇంటర్వ్యూ ఉండదు, ముందే చెప్తున్నాను. ఇంటర్వ్యూ ఉండదు. ఇది లేకుండా మీకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ S4 హనా అని అడుగుతారు. మినిమం 5 పాయింట్స్ 6 to 7 పాయింట్స్ చెప్పాలి. నేను మీకు నోట్స్ కూడా నేను ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను ఆర్డర్లో, మీరు చదువుకోవడమే డౌన్లోడ్ చేసుకుని. మీరు నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు, మెటీరియల్ అంతా చదవాల్సిన అవసరం లేదు. ఇది మ్యాండేటరీ క్వశ్చన్. సో ఈ టీ కోడ్స్ అన్ని ఈసీసీలో ఉన్నాయి.
ఈ ఎక్స్తో స్టార్ట్ అయ్యేవన్నీ కూడా ఎంఎంకి సంబంధించినవి అండి. ఈ ఎక్స్తో స్టార్ట్ అయినాయి కదా, ఇవన్నీ కూడా ఎంఎంకి సంబంధించినవి. సార్ ఓకే, సో ఇవన్నీ కూడా ఎఫ్తో స్టార్ట్ అయినవన్నీ కూడా ఎఫ్ఐకి సంబంధించినవి. ఎవరు చెప్పండి ఏంటి? ఇప్పుడు కస్టమర్ గానీ వెండర్ గానీ క్రియేషన్ డిస్ప్లే మొత్తం BP లోనే చూసుకుంటామా సార్? మొత్తం బీపీలోనే వస్తుంది. కస్టమర్ క్రియేషన్, కస్టమర్ చేంజ్, కస్టమర్ డిస్ప్లే, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా బీపీలోనే వస్తాయి. క్లియర్ కదా? బిజినెస్ పార్ట్నరే కదా సార్ అది? బీపీ అంటే బిజినెస్ పార్ట్నర్, అదేనండి. ఓకే సార్. ఓకే, సో ఇవన్నీ ఈసీసీలో ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసేసి S4 హనాలో బీపీ మీరు ఒకవేళ XK01 ఇచ్చినా FK01 ఇచ్చినా S4 హనా సర్వర్లో బీపీకి డైవర్ట్ అవుతుంది. ఓకేనా? ఈ టీ కోడ్స్ తీసుకోదు. సో డైరెక్ట్గా బీపీ ద్వారానే మీరు ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తారు. ఇది ఒక మేజర్ చేంజ్. నెక్స్ట్, ఈసీసీ సర్వర్ ఎలా లాగిన్ అవుతాం మనం? GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ అవుతాం. ఈసీసీ సారీ, ఇది నెక్స్ట్ క్లాస్లో మీకు వస్తుందండి. ఈసీసీ హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? మీ కంపెనీ కోడ్ డేటా అంతా కూడా, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్లో స్టోర్ అవుతాయి. మీది టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీకి 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్ అకౌంట్ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? హౌస్ బ్యాంక్స్లో స్టోర్ అవుతుంది. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని ఎలా చేస్తాము? ఈ హౌస్ బ్యాంక్స్ కాన్ఫిగరేషన్స్ ఎలా చేస్తాము? GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. దీని ద్వారా చేస్తారు. ఈసీసీలో కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాము. హౌస్ బ్యాంక్ ఎగ్జాంపుల్, హౌస్ బ్యాంక్స్ చూసామనుకోండి, GUI ద్వారా చేస్తాం కాన్ఫిగరేషన్స్ అన్ని. GUI అంటే మీనింగ్ ఏంటి? మీరు లాగాన్ చేస్తున్నారు కదా, ఈసీసీ లాగాన్ ప్యాడ్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేస్తారు. దాన్ని GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తారు కాన్ఫిగరేషన్స్ అన్ని. ఇప్పుడు హౌస్ బ్యాంక్స్ అనే కాన్ఫిగరేషన్స్ కూడా GUI ద్వారా చేస్తారు. మరి S4 హనాలో ఫ్యూరీ యాప్స్ కనెక్ట్ అవుతాయి. డైరెక్ట్గా GUI ద్వారా చెయ్యం. ఈసీసీ హౌస్ బ్యాంక్ we create on GUI functionality. S4 HANA house bank we create on Fury apps ద్వారా క్రియేట్ చేస్తాం. ఈసీసీలో GUI ఫంక్షనాలిటీ ద్వారా హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేస్తాము. S4 హనాలో ఫ్యూరీ యాప్స్ ద్వారా హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేస్తాము. ఇది ఒక చేంజ్. తర్వాత ఈసీసీలో డేటాని ఎలా మూవ్ చేస్తాము? వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, GL మాస్టర్, LSMW ద్వారా మూవ్ చేస్తాం. With help of LSMW, we can migrate the data non-SAP to SAP in ECC version. ఒక ఎక్సెల్ షీట్ లో క్రియేట్ చేసుకుంటారు. ఎక్సెల్ షీట్ లో వెండర్ డీటెయిల్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తారు. లేదంటే GL అకౌంట్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తారు. ఒక 3000 GL అకౌంట్స్ కావాలి, అవన్నీ మాన్యువల్ గా క్రియేట్ చేయరు. మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు LSMW ఉపయోగిస్తారు. ఇది ఒక టీ కోడ్, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. దీని ద్వారా, ఈ క్లాస్ నేను చెప్పాను, వీడియోస్ ఇస్తాను మీకు. సో దీని ద్వారా మీరు డేటాని నాన్ SAP నుండి SAPకి మూవ్ చేయొచ్చు. కష్టమేం కాదు, రాకెట్ సైన్స్ కాదు, ఈజీగానే చేయొచ్చు. తర్వాత అదే S4 హనాలో అయితే LTMC ఉపయోగిస్తారు, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. ఈసీసీలో షేరింగ్ కనబడట్లేదు. ఎవరండి ఎవరైనా ఏంటండి? షేరింగ్ రావట్లేదు సార్. స్క్రీన్ షేరింగ్ ఎందుకు అవ్వట్లేదు? అందరూ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. స్క్రీన్ కనిపిస్తుందా? సార్ ఎస్ సార్, స్క్రీన్ అందరికీ కనిపిస్తుంది కనిపిస్తుందండి. మీరు చెక్ చేసుకోండి సార్, లేదంటే రీజాయిన్ అవ్వండి. మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి. నెట్వర్క్ స్లో ఉన్నా కూడా మీకు కనిపించదు. స్క్రీన్ షేర్ నాకు కనిపిస్తుంది, షేర్ అయినట్లు కనిపిస్తుంది స్క్రీన్ షేర్ అనేది. సరే చూడండి, ఈసీసీలో డేటా మైగ్రేషన్ కి మనం LSMW వాడతాము. విత్ హెల్ప్ ఆఫ్ LSMW we can migrate the data non-SAP to SAP in ECC version. With help of LTMC we can migrate the data non-SAP to SAP in S4 HANA version. ఈసీసీలో LSMW ద్వారా డేటాని మైగ్రేట్ చేస్తాము, S4 HANAలో LTMC ద్వారా మైగ్రేట్ చేస్తాం. ఈసీసీ LSMW LTMC బోత్ ఆర్ సేమ్. ఈ రెండు ఏంటి? టీ కోడ్స్ ఇవి. ఇదొక టీ కోడ్, ఇదొక టీ కోడ్. వీటి ద్వారా డేటాని మైగ్రేట్ చేస్తాం. ఈసీసీ డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ గా స్టోర్ అవుతుంది. S4 HANA డేటా కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది ఈసీసీ డేటా రోస్ గా స్టోర్ అవుతుంది, S4 HANA కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి,
క్లియర్ కదా? తర్వాత చూడండి, ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ ట్రెడిషనల్ డేటాబేస్. ఈసీసీ డేటాబేస్ లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? ట్రెడిషనల్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. అంటే హార్డ్ డిస్క్, ఫ్లాపీస్ ఎగ్జాంపుల్ చెప్తే. వరాకిల్ డేటాబేస్ అంతా కూడా ఎలా ఉంటుంది? ట్రెడిషనల్ అంటే ఒక హార్డ్ డిస్క్ లో కానీ లేదంటే ఒక సిడి డ్రైవ్ లో కానీ స్టోర్ అవుతుంది, ట్రెడిషనల్ డేటాబేస్. యాజ్ వెల్ యాజ్ ఈసీసీ డేటా అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. అదే S4 హనాలో ర్యామ్ డేటాబేస్. ఎందువల్ల అంత స్పీడ్ గా ఉంటుంది S4 హనా అనేది? హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు S4 హనాని. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. ఎందువల్ల అంటారంటే ఆ డేటాబేస్ సిస్టమ్ కూడా అడ్వాన్స్డ్ సిస్టమ్ ఉపయోగించారు. సో ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ ట్రెడిషనల్ డేటాబేస్. ట్రెడిషనల్ అనమాట, రెగ్యులర్ గా అందరూ ఉపయోగిస్తారు. మీ ల్యాప్టాప్ లో కూడా హార్డ్ డిస్క్ ఉంటుంది, అక్కడ డేటా అనేది స్టోర్ అవుతుంది. S4 హనాలో ర్యామ్ డేటాబేస్లు ఉపయోగించారు, అందువల్ల అంత స్పీడ్ గా ఉంటుంది. నెక్స్ట్, ఈసీసీ మీరు ఎలా లాగిన్ చేస్తారు? GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ చేస్తాం. అంటే SAP లాగిన్ ప్యాడ్ పైన క్లిక్ చేస్తారు. S4 హనాలా ఉండదు, రిమోట్ డెస్క్టాప్ అంటారు. రిమోట్ డెస్క్టాప్, నేను చూడండి, రిమోట్ డెస్క్టాప్ ఇది ఇట్లా ఉంటుంది. రిమోట్ డెస్క్టాప్ అనేది రిమోట్ డెస్క్టాప్ ద్వారా లాగిన్ చేస్తారు. రిమోట్ డెస్క్టాప్ అనమాట. సో రిమోట్ డెస్క్టాప్ ద్వారా లాగిన్ చేస్తాం. చాలా సింపుల్ అండి, కష్టమేం కాదు. రిమోట్ డెస్క్టాప్ ద్వారా లాగిన్ చేస్తాం. సో దాన్ని ఏమంటారంటే, ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ రిమోట్ డెస్క్టాప్ ఉంది చూసారా, ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సర్వర్ నెంబర్ ఇస్తే ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈసీసీ మనం ఎలా లాగిన్ చేస్తాము? GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ చేస్తాం. S4 హనా ఫ్రీ యాప్ ద్వారా లాగిన్ చేస్తాం. ఓకే, గ్రాఫికల్ యూజర్ అంటే GUI ఫంక్షనాలిటీ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు, దాని ద్వారా లాగిన్ చేస్తాం. S4 హనా ఫ్రీ యాప్స్ ద్వారా లాగిన్ చేస్తాం. నెక్స్ట్, సో ఈసీసీలో మనకు లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంటుంది కదా, S4 హనాలో ఉండదు. తెలుసు కదా మీకు. ఈసీసీలో మీరు GL అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, ఈసీసీలో మీరు GL అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు, /n/fs00 ఎంటర్. ఇక్కడ చూడండి, ఇది వేరే వాళ్ళది, మంది కాదు. సో ఈ GL అకౌంట్ సెలెక్ట్ చేశాను, ఎడిట్లోకి వెళ్ళాను. ఇక్కడ చూడండి, లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు ఇక్కడ. తెలుసా మీకు? లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు ఇక్కడ ఈసీసీలో. S4 హనాలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉంటుంది, ఈసీసీలో ఉండదు. ఓకేనా? అది ఈసీసీకి హనాకి డిఫరెన్స్. ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ అనేది ఈసీసీ S4 హనాలో ఉండదు, ఈసీసీలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ అనేది ఉంటుంది. ఇది ఒక డిఫరెన్స్. అర్థమైందా? ఈసీసీలో వీ హ్యావ్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఈజ్ మ్యాండేటరీ. ఎక్కడ? FS00లో. సో ఎట్ ది టైమ్ ఆఫ్ GL క్రియేషన్ వీ మస్ట్ యాక్టివేట్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ. సో ఈసీసీలో మనం మ్యాండేటరీగా లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి ఈసీసీలో. అయితే S4 హనాలో నాట్ మ్యాండేటరీ, అసలు ఆప్షనే ఉండదు, మనకు డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చేశారు. అర్థమైంది కదా? అది క్లియర్ కదా? తర్వాత చూడండి, ఇక్కడ కొన్ని చేంజెస్, లిటిల్ బిట్ చేంజ్ ఉంది ఇక్కడ మీకు S4 హనాలో. ఇక్కడ ఫస్ట్ పేజ్కి వచ్చామనుకోండి, ఇక్కడ చూడండి ఇలా ఉంటాయి కొన్ని ఆప్షన్స్, ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ ఇది సెలెక్ట్ చేసామనుకోండి, ఈ వాల్యూ ఏమవుతుంది? FIలో అప్డేట్ అవుతుంది, COలో కూడా అప్డేట్ అవుతుంది. FIలో అప్డేట్ అవుతుంది, COలో కూడా అప్డేట్ అవుతుంది. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఉంది, బ్యాలెన్స్ షీట్ ఓన్లీ FIలో మాత్రమే అప్డేట్ అవుతుంది. అసెట్స్, లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్లో మాత్రమే, సారీ FIలో మాత్రమే. ఇప్పుడు మీరు బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేస్తున్నారు, సో బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయి? అసెట్స్, లయబిలిటీస్ ఓన్లీ FIలో మాత్రమే అప్డేట్ అవుతాయి. అలాగే మీరు ప్రైమరీ కాస్ట్ అండ్ సెకండరీ కాస్ట్ ఇలా కొన్ని ఉంటాయి, ఇవి మీ తర్వాత చెప్తాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అనమాట S4 హనాలో. మిగతా అన్ని కామన్.
డిఫరెన్సెస్ ఏం లేవు. చూడు ఎగ్జాంపుల్ G001 ఇవన్నీ కామన్ ఉంటాయి, ఇంకేం మారవు. చూసారా G001 ఇవన్నీ కామన్. ఓకేనా? అది. సో ఇవి డిఫరెన్సెస్ అన్నమాట. తర్వాత చూడండి S4 హానాలో టెక్నిక్ ఇవన్నీ కొన్ని మీకు తెలియని కొన్ని జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే, ఇంకేం అవసరం లేదు. S4 హానాలో ఇప్పుడు ఎసెట్ అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ ఉంది ఈసీసీలో. S4 హానాలో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పేసి ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. S4 హానాలో ఎసెట్ అకౌంటింగ్ లో ఉంటుంది అది. అంటే ఏం లేదు, ఎంట్రీ ఒకటి, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఒకటి యాడ్ అవుతుంది. ఓకే, ఇది ఒకటి జస్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఎసెట్ అకౌంటింగ్ చెప్పినప్పుడు డిస్కస్ చేద్దాం. తర్వాత చూడండి, సో ఈసీసీలో మనకి OB52 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళామనుకోండి, అక్కడ ఏముంటుంది ఈసీసీలో మామూలుగా 2 టైప్స్ ఆఫ్ పీరియడ్స్ ఉంటాయి. నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి ఈసీసీలో. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం ఏం కంపెనీ కూడా క్రియేట్ చేయలేదు, ఇక్కడ ఏం రాదు. స్టాండర్డ్ ఏదైనా చూసుకుందాం ఒకటి. ఇక్కడ చూడు మామూలుగా ఏమున్నాయి, మామూలుగా ఈసీసీలో ఎలా ఉంటాయి మనకి ఇక్కడ పీరియడ్ 1 to 12 ఈ కామన్. తర్వాత ఇవి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఇవి కాకుండా ఎక్స్ట్రా యాడ్ అని చూసారు ఇక్కడ, ఇవన్నీ ఏంటి ఎక్స్ట్రా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించిన కూడా ఎక్స్ట్రా ఇచ్చాడు, ఒక 2 లెవెల్స్ ఎక్స్ట్రా ఇచ్చాడు. మిగతావన్నీ కామన్. ఇప్పుడు మామూలుగా ADKMS ఇవన్నీ కామన్. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే ఇక్కడ ఉంది 001 చూసారా ఈసీసీ S4 హానాలో. ఈసీసీలో ఇక్కడే వస్తుంది. ఈ 0కి ఈ 1 ADKMS కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈసీసీలో. ఈసీసీలో మన పోస్టింగ్ పీరియడ్ OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నామండి మనం. ఇక్కడ వస్తుంది ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది S4 హానాలో టాప్ లో ఉంటుంది. తర్వాత ADKMS ఇవన్నీ కామన్. తర్వాత ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్, తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఇవన్నీ కామన్. తర్వాత ఇది కూడా కామన్. ఇక్కడ నుండి ఎక్స్ట్రా ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు ఇచ్చారు, కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించినవి ఇచ్చారు. ఇవి ఎక్స్ట్రా యాడ్ అయినాయి అంతే, మిగతాదంతా సేమ్. అర్థమైందా? ఎస్ సార్ నో? సో ఈసీసీలో OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో మనం ఏమి ఇచ్చామో 2 టైప్స్ ఆఫ్ పీరియడ్స్ అవైలబుల్ ఉన్నాయి. నార్మల్ పోస్టింగ్ పీరియడ్ అండ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. S4 హనాలో ఏముంది, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన పీరియడ్స్ కూడా యాడ్ అయినాయి. ఇవి ఒక్కటే ఎక్స్ట్రా యాడ్ అయింది. ఈసీసీ హనాలో ఇవన్నీ సేమ్. S4 హనాలో ఇది ఒకటే ఎక్స్ట్రా యాడ్ అయింది. అర్థమైందా? Yes, sir. అది ఈసీసీలో ఇవన్నీ కామన్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్, రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉన్నాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఒక 4 యాడ్ అవుతాయి. S4 హనాలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించిన పీరియడ్స్ కూడా యాడ్ చేశారు S4 హనాలో. ఇవి అంతే, ఇంకేం లేదు చేంజెస్. ఓకే, అంటే చిన్న చిన్న చేంజెస్ ఇవన్నీ కూడా, పెద్ద పెద్ద టోటల్ చేంజెస్ కాదు. మీరు ఈసీసీ నేర్చుకుంటే హనా కూడా 90% నేర్చుకున్నట్లే. ఇదన్నమాట, ఇది ఒక చేంజెస్. తర్వాత ఇక్కడ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఇవన్నీ వచ్చినాయండి. ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం అనమాట, అంతే, ఇంకేమొద్దు. మామూలు సెకండరీ ఈసీసీలో యాక్చువల్గా మన సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఇవన్నీ కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించినవి. ఈసీసీలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే KP06 అనే టీ కూడా ఉపయోగిస్తాం. అది S4 హనాలు అనుకోండి FS00 డైరెక్ట్ గా క్రియేట్ చేయొచ్చు. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే మీనింగ్ ఏంటి, ప్రైమరీ కాస్ట్, సెకండరీ కాస్ట్ అని 2 ఎలిమెంట్స్ ఉంటాయి సిఓకి సంబంధించినవి. ఇవన్నీ మీకు S4 హనాలో చెప్పాను, అంటే S4 హనా సపరేట్ క్లాసెస్ ఉందో చెప్తాను. సో ఇవేంటి, ఈసీసీలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే KA06 ద్వారా క్రియేట్ చేయాలి. S4 హనాలో FS00 ద్వారా క్రియేట్. ఇది ఇంటర్వ్యూలు అడుగుతూ ఉంటారు, అందువల్ల యాడ్ చేశాను. ఓకేనా? ఇంకోటి చూడండి, ఈ సెకండరీ కాస్ట్ SCCC ఎలా వచ్చింది. SCCC అనేది మనకి OB డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. OBC4 అని చూసారా, OBC4 గుర్తుందా? Define field status.
ఓబీసీ4 లో ఏముంటది, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనుకుందాం. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళాను. ఇవన్నీ కామన్, ఇక్కడ ఏం చేంజెస్ లేవు. ఇవన్నీ G001, G002, G003 ఇవన్నీ కామన్. సో చూడండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోయాను అనుకోండి, ఒక ఆప్షన్ ఉంటుంది ఎక్స్ట్రా. ఇది చూడండి, ఇది ఎక్స్ట్రా SCCC అనేది ఉంది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఒక జిఎల్ అకౌంట్ అనుకుందాం. సో మామూలుగా జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏమిస్తాం, G001, G002 అవి ఇస్తాం. కానీ S4 హనాలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఈసీసీలో ఉండదు. ఇది ఒకటే చేంజ్ ఫీల్డ్ స్టేటస్ లో, ఇది ఒకటే చేంజ్ అండి. మిగతావన్నీ కామన్ గా ఉన్నాయి. ఈసీసీకి హనాకి చేంజెస్ ఏం లేవు, మిగతావన్నీ కామన్. ఇది ఒకటే చేంజ్. ఈ SCCC అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ఇది ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఎందుకు ఉపయోగపడుతుంది, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేసే టైంలో ఇది ఎక్స్ట్రాగా ఇంట్రడ్యూస్ చేశారు అంతే, మిగతాదంతా కామన్. క్లియరా? అది. సో మేజర్గా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవద్దండి, సింపుల్గా చెప్పాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా అంటే ఒకటే చెప్పండి. ఈసీసీ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ rows wise. S4 HANA data has been stored in columns wise. ECC implementation project, we are following the SAP methodology. S4 HANA implementation project, we are following the Activate methodology. ECC data అనేది ECC data has been stored on the Oracle database. S4 HANA data has been stored on the HANA database. ECC data is stored by different types of the tables. ECC data stored in different types of the tables. S4 HANA data has been stored on the AC Docker table. In ECC version, for vendor creation, customer creation, we are using different types of the T codes. Example, XK01, FK01, like that. In S4 HANA version, with help of BP, we can create vendor changes as well as customer changes. Next, ECC house banks, we are creating on the GUI functionality. On the S4 HANA house banks, we will create on the Fury apps. In ECC version, we can migrate the data legacy system to LSMW2. We can move the vendor master data or customer master data with help of LSMW. In S4 HANA, we can move the data with help of LTMC. ECC లో LSMW తోటి, S4 HANA లో ECC లో LSMW తోటి మనం డేటా మూవ్ చేస్తాం. ఇన్ S4 HANA, we can use the LTMC అని చెప్పాలి. ECC data stored in rows wise. S4 HANA data stored in columns wise. ECC data is the traditional database. S4 HANA is the RAM database. In ECC version, we can log on the SAP with the help of GUI functionality. In S4 HANA, we can log on the Fury apps. తర్వాత ECC లో మనకి ఏముంటుంది, in ECC we have line item display is mandatory at the time of GL account creation. And the S4 HANA line item display is not mandatory అని చెప్పాలి. తర్వాత ఈ OB52లో ఏమేమి ఉంటాయి, యాక్చువల్గా కామన్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. S4 HANAలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అట్లా ఫాస్ట్గా చెప్పారు. తర్వాత SCCC, మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో SCCC అని చెప్పేసి ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దేనికి ఉపయోగపడుతుంది ఇది, కంప్లీట్గా దేనికి ఉపయోగపడుతుంది, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేషన్ లో SCCC అనేది తీసుకుంటారు. SCCC అంటే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. సో ఇది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి ఇది ఉపయోగిస్తారు. అలాగే ECCలో మనం సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే KA06 ఉపయోగిస్తాం. S4 HANAలో FS00 ద్వారా సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ని క్రియేట్ చేస్తాము అని చెప్పాలి. అంతే, ఇంకేం అవసరం లేదు. ఇవి మేజర్ చేంజెస్. ఇంతవరకు చదవండి, ఏమొద్దు. ఇక్కడ నుంచి ఇవన్నీ చదవాలి. అట్లీస్ట్ ఒక 5 పాయింట్స్ చెప్పాలి. ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఏంటంటే ఈ 5 పాయింట్స్ చెప్పండి. ఓకేనా? క్లియరా?
అర్థమైందా లేదా? ఎస్ సార్. ఎస్. ఇక్కడ మొత్తం టైప్ చేసి ఇచ్చేసాను, మొత్తం ఇది చదువుకోవడం ఏం లేదండి. మీరు ఇవేమీ అవసరం లేదు. ఇది కూడా ఏం అడగరు. ర్యామ్ డేటాబేస్ అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి, S4 HANA ఈసీసీ హార్డ్ డిస్క్ డేటాబేస్. తర్వాత ఇది అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. ఇక్కడ నుండి స్టార్ట్ చేయండి. ఇది కూడా వద్దు, ఇక్కడ నుండి స్టార్ట్ చేయండి. ఈసీసీ డేటా రోస్ లో స్టోర్ అవుతుంది, S4 HANA కాలమ్స్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ కి ఎస్ఆప్ మెథడాలజీ వాడతాం, S4 HANAలో యాక్టివేట్ మెథడాలజీ వాడతాం. ఈసీసీ డేటా ఈసీసీ డేటా అంతా కూడా వరాకిల్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. హనా అంతా కూడా హనా డేటాబేస్ అంటే ఓన్ డేటాబేస్. తర్వాత ఈసీసీలో మనకి డేటా అనేది SC16L లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ తో స్టోర్ అవుతుంది. S4 HANAలో ఒక ఏసీ డోకా టేబుల్ ద్వారా స్టోర్ అవుతుంది. ఈసీసీలో వెండార్ క్రియేషన్ కి, కస్టమర్ క్రియేషన్ కి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ యూజ్ చేయలేము కాబట్టి మనకి బీపీ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ది వెండార్ ఆర్ కస్టమర్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ది వెండార్ ఆర్ కస్టమర్, గో త్రూ బీపీ. ఈ ఒక్క టీ కోడ్తోనే ఇవన్నీ చేసేయచ్చు, సింప్లిఫై చేశారు. ఈసీసీలో హౌస్ బ్యాంక్స్ అనేవి GUI ఫంక్షనాలిటీలో స్టోర్ అవుతాయి. S4 HANAలో ఫ్యూరీ యాప్స్ లో స్టోర్ అవుతాయి, ఫ్యూరీ యాప్స్ అంటారు. ఈసీసీలో డేటా మైగ్రేషన్ కి వీఆర్ యూజింగ్ ది LSMW. విత్ హెల్ప్ ఆఫ్ LSMW వీ కెన్ మైగ్రేట్ ది డేటా నాన్ SAP టు SAP ఇన్ ఈసీసీ వెర్షన్. అది S4 HANA అయితే LTMC ఉపయోగిస్తాం. విత్ ది హెల్ప్ ఆఫ్ LTMC వీ కెన్ మైగ్రేట్ ది డేటా నాన్ SAP టు SAP. సో ఈసీసీ డేటా రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది, S4 HANA డేటా కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ ట్రెడిషనల్ డేటాబేస్, S4 HANA డేటాబేస్ ర్యామ్ డేటాబేస్. ఓకేనా? ఈసీసీ ఎలా లాగిన్ అవుతాము? GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగన్ అవుతాం. S4 HANA ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగన్ అవుతాం. ఈసీసీలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంది FS00లో. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది లేదు, డైరెక్ట్ గా యాక్సెస్ అన్నమాట. ఇవి మేజర్గా. తర్వాత S4 HANAలో అసెట్ అకౌంటింగ్ లో డిఫరెన్సెస్ ఏంటంటే టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది, ఫ్యూచర్ లో. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు ఈసీసీలో, S4 HANAలో. ఐఎమ్ సారీ. ఇప్పుడు మీరు అసెట్ పర్చేస్ చేశారు, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? అసెట్ అకౌంట్ డేటా టు వెండర్ ఎంట్రీ ఫామ్ అవుతుంది. దీంతో పాటు టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ కూడా యాడ్ చేశారు. రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది అది, లేదంటే రికన్సిలేషన్ పర్పస్ ఉపయోగపడుతుంది. S4 HANAలో ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. ఇవి మేజర్గా FIలో చేంజెస్. సిఓలో ఏం చెప్పచ్చు? ఇది కూడా FIలోనే. FIలో ఇక్కడ ఏమో OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. S4 HANAలో ఏంటి? వీటితో పాటు అంటే ఈ రెండింటితో పాటు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ని యాడ్ చేశారు. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన పీరియడ్స్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం కూడా OB52 నుంచి ఇచ్చారు యాక్సెస్ అనేది. తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఏం చేంజెస్ ఉంది? మనం G001, G002 ఇస్తాం. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి SCCC అనేటటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు S4 HANAలో. సో ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? అట్ ది టైమ్ ఆఫ్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేషన్ we want to select the SCCC. సో ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే ఈసీసీలో KA06 వాడతాము, S4 HANAలో FS00 వాడతాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది S4 HANAలో చెప్పాను సపరేట్గా, అక్కడ మీకు అర్థమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మేజర్గా. అట్లీస్ట్ 5 to 6 పాయింట్స్ చెప్పాలి. ఒక 2 minutes లేదంటే 3 minutes డిస్కస్ చేయాలి ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ అంటే. క్లియర్ కదా? తర్వాత ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. విచ్ ఫార్మాట్ యు ఆర్ యూజింగ్ ఇన్ EBRS, ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. EBRS ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ మీరు ఏ ఫార్మాట్ మీరు అప్లోడ్ చేస్తారు అని అడుగుతారు. MT940 ఫార్మాట్ అని చెప్పాలండి. MT940 ఇది గుర్తుపెట్టుకోండి, బండ గుర్తుది. విచ్ ఫార్మాట్ యు ఆర్ యూజింగ్ ఇన్ EBRS ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ కి మీరు ఏ ఫార్మాట్ వాడతారు అని అడుగుతారు. MT940 ఫార్మాట్ అని చెప్పండి. అంటే ఏంటి? బ్యాంక్ స్టేట్మెంట్ ఒక డమ్మీ ఫార్మాట్ ఉంటుంది, మనం అప్లోడ్ చేస్తాం. ప్రాజెక్ట్లో అయితే కంపెనీ వాళ్ళు ఇస్తారు, బ్యాంక్ నుంచి ఒక ఫార్మాట్ వస్తుంది MT940 బై ఎండ్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ అండ్ కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి. దానికోసం ఒక ఫార్మాట్ ని అప్లోడ్ చేస్తారు, MT940 ఫార్మాట్ అంటారు. విచ్ ఫార్మాట్ యు ఆర్ యూజింగ్ ఇన్ EBRS అంటే ఇది చెప్పాలి. క్లియరా? ఇది మొత్తం చదవాలి మీరు. ఓకేనా? రేపటి నుంచి మనం క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. రేపటి నుంచి మనం కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాం. అర్థమైందా? ఎస్ సార్.
సో రేపటి నుండి రేపు క్లాస్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ అండి. ఇదంతా నేను ప్రిపేర్ చేసి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వన్, టుమారో ఆన్వర్డ్స్ అకౌంట్ పేయబుల్ స్టార్ట్ చేద్దాం. సురేష్ గుర్తుపెట్టుకోండి, రేపు ఏంటి కాన్సెప్ట్ సిలబస్ కాపీలో నోట్ చేసుకోండి. అకౌంట్ పేయబుల్ రేపటి నుండి. ఓకే సార్. ఓకేనా? సో ఆ షీట్ నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. క్లాస్ అయిన వెంటనే ఆ షీట్ అంతా కూడా చదవాలి. మినిమం ఒక 2-3 minutes ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S/4HANA? మ్యాండేటరీ క్వశ్చన్. అది క్లియరా? టుమారో క్లాస్ ఏంటి? టుమారో క్లాస్ అకౌంట్ Accounts పేయబుల్ టుమారో స్టార్ట్ చేస్తాను. ఓకే. ఎవరు సార్ నిన్న మెసేజ్ చేశారు, చాట్ ఉన్నారా? చెప్పండి. నిన్న చాట్ బాక్స్ లో బ్లూ ప్రింట్ అది పెట్టారు, అది షేర్ చేయలేదు సార్ వాట్సాప్ గ్రూప్ లో. చేయలేదా? నేను ఈరోజు చేస్తాను. ఓకే సార్. ఎవరు ఎర్రర్ ఫామ్ అయిందని మీ బ్యాచ్ అయినా ఎవరో కాల్ చేశారు నాకు, మీరు కదా? నేను కాదు సార్, నేనే నేను సార్ కాల్ నేనే చేసి సార్ షేర్ ఏం ఎర్రర్ చేస్తాను. వచ్చిందండి మీకు? సార్ ఇది క్లాస్ నంబర్ 19 లో ఇది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నేను అన్ని ఆప్షనల్ లో పెట్టినా కూడా అది మళ్ళీ రిక్వైర్డ్ అని చూపిస్తాను సార్. మ్హూ. అంటే ఎవరైనా చేంజ్ మీరు స్క్రీన్ షేర్ చేస్తారో సరే చెక్ చేద్దాం. అని మీరు మళ్ళీ మార్చుకోండి. ఇంకా అది ఎవరన్నా డెమో సర్వర్స్ కదా, మార్చేస్తూ ఉంటారు. ఆ, మీరు మార్చుకోవాల్సిందే. అది మళ్ళీ ఇది మీరు చెప్పినట్టు చూడండి సార్, అవుట్ స్టాండింగ్ లయబిలిటీను మళ్ళీ ఇది అది ఫైనల్ పోస్టింగ్ చేసినప్పుడు అది ఎర్రర్ వస్తుంది సార్. ఏం ఎర్రర్ వస్తుందండి? అది మీరు సపరేట్ ఒకటి అప్పుడు టీ కోడ్ మళ్ళీ చెప్తాను, అది ఎర్రర్ వచ్చినప్పుడు అది కూడా నేను కాన్ఫిగర్ చేసినాను, అది మళ్ళీ చేసినా కూడా అదే ఎర్రర్ వస్తుంది సార్. అది హలో 1 minute అండి. మీరు ఒకసారి నాకు వాట్సాప్లో హాయ్ పెట్టండి. ఏ నెంబర్ నుంచి చేశారు మీరు? నెంబర్ చెప్పండి, టోటల్ నెంబర్ ఎంత, ఏ నెంబర్ నుంచి చేశారు? 448 ఇది? కాదు సార్, లాస్ట్లో 406. 406. ఏమి నాకు స్క్రీన్ షాట్ పెట్టలేదు మీరు? అంటే నేను ఆఫీస్కి వెళ్ళాను సార్. దీంట్లో మీరు 10:30కి కాల్ చేయమన్నారు, అప్పటికి నేను ఆఫీస్కి వెళ్ళాను అందుకే. మీరు నాకు మరి చెప్తే మరి వేరే టైంలో మీకు ఏ టైంలో ఫ్రీ ఉంటే ఆ టైంలో చెప్పండి నాకు. నా టైం కాదు, మీ టైం ఇంపార్టెంట్. మీరు ఏ టైంలో ఫ్రీ ఉంటే ఆ టైంలో నేను చెప్తాను. లేదు సార్, నేను మార్నింగ్ 8:40కి చేసినాను, మీరు వచ్చేసి మళ్ళీ 10:30కి కాల్ చేయండి అని చెప్పినారు. మ్మ్. సరే, మీరు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయగలరా? ఓకే సార్, నో ప్రాబ్లం. 1 minute. సార్ కనిపిస్తుందా సార్? స్క్రీన్ కనిపిస్తుంది. ఎస్ఐపి మీ ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎక్కడ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఆ, క్లాస్ కంప్లీటెడ్ అండి. లెఫ్ట్ అయ్యే వాళ్ళు అవ్వచ్చు. ఎర్రో చెక్ చేద్దాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినొచ్చు. సురేష్ గారు ఉన్నారా? సురేష్ కుమార్. సురేష్ కుమార్ ఉన్నారా లేరా?
ఫిలిప్ సార్. నేను మాట్లాడతాను. కంపెనీ కూడా ఇవ్వండి ఫస్ట్. ఏంటండి ఇక్కడ ప్రాబ్లం ఏంటి మీకు? సార్ ఇది క్లియరింగ్ చేస్తున్నాను సార్, ఇది క్లియర్ అవ్వట్లేదు. ఇది అవుట్ స్టాండింగ్ చేస్తున్నాను, మళ్ళీ ఇది క్లియర్ చేస్తుంటే క్లియర్ మీరు అవుతుంది నలిఫై సార్. ఇక్కడ అయిపోయింది, ఇక్కడైతే క్లియర్ అయిపోయిందండి. మీరు నలిఫై చేయాలి. అవుట్ స్టాండింగ్ పేమెంట్ అకౌంట్ అనేది నలిఫై చేయాలి. అదే సార్ అదే నలిఫై చేస్తుంటే అవ్వట్లేదు సార్ అది. ఏమని వస్తుంది మెసేజ్ మీకు? One second. మెసేజ్ ఏమైనా ఎర్రర్ మెసేజ్ ఏమైనా కనిపిస్తుందా? అవును సార్, మీరు ఇది క్లియర్ అయిపోయింది, ఇది క్లియర్ అయిపోయింది, కానీ మీకు ఎందుకు అవ్వట్లేదు? తీసుకోండి, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ తీసుకోండి, జిఎల్ అకౌంట్ తీసుకోండి సార్. ఈ ఎర్రర్ వస్తుంది సార్. ది ఎంట్రీ ఇది ఎంఎస్ టోలరెన్స్ ఎర్రర్ అండి. మీరు ఒక పని చేయండి, చూడండి, ఇది ఒక టోలరెన్స్ ఎర్రర్ అంటారు. ఇది ఎందువల్ల వస్తుంది టోలరెన్స్ ఎర్రర్ అనేది? మనం గ్లోబల్ పారామీటర్స్ లో ఒక కాన్ఫిగరేషన్ అనేది చేయలేదు. సో అంటే మీరు అవును నెక్స్ట్ సార్. సెషన్ తీసుకోండి, OB80కి వెళ్ళండి. OB80 ఇది కూడా చేయను సార్, కానీ అదే ఎర్రర్ వస్తుంది. అవుతుంది, వెళ్ళండి, OB80కి వెళ్ళండి. ఎందుకు అవ్వదు? వచ్చినాను నివెంట్రీకి వెళ్ళండి. సార్. ఇది కాదు, ఇది కాదే, OB80 కరెక్ట్గా ఇవ్వండి, ఇది కాదు. స్లాష్ డ్రాప్ డౌన్ చేయండి. OB80 ఇవ్వాలి. 80 ఎందుకు ఇచ్చారు మీరు? OB80 A0 /n OB80 ఇక్కడ ఇవ్వాలి. నివెంట్రీకి వెళ్ళండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి, సేవ్ చేయండి, సేవ్ కండిషన్ చేయండి. ఇంతకుముందు చేయలేదుగా మీరు ఇది? నేను OB80లో చేసినాను సార్. అలా మీరు మీరు సార్ వీడియో చూసి చేయాలండి. మీరు ఎక్కడ పెడితే అక్కడ చేసేసి నేను క్లాస్లో ఏ టీ కోడ్ చెప్పాను, మీరు వేరే టీ కోడ్ ఎక్కడో ఏదో చేస్తారు. దానివల్ల మొత్తం గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ అవన్నీ వెతుక్కోవాలి. అవన్నీ అయ్యే ఒక రోజుతో అవ్వదు, గంటలు గంటలు కూర్చుంటే కానీ అవ్వదు. కాబట్టి ఏది చేసినా సరే కేర్ఫుల్గా చేయాలి. మీరు వీడియో చూడకుండా ఏదో టీ కోడ్ ఇచ్చేసి ఎక్కడో ఏదో చేసేస్తే వర్కౌట్ అవ్వదు. ఇవ్వండి, అవుట్ స్టాండింగ్ అకౌంట్ ఇవ్వండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. మీరు ఆల్రెడీ స్క్రీన్ ఓపెన్ చేశారండి, అది క్లోజ్ చేసి ఆ స్క్రీన్ ఓపెన్ చేయండి. క్లోజ్ చేయండి. ఇంకో స్క్రీన్ ఎక్కడ ఉంది చూడండి, అవన్నీ క్లోజ్ చేసేయండి. సెషన్స్, అన్నెసరీ సెషన్స్ అన్ని క్లోజ్ చేయండి. ఇదే సార్, అది క్లోజ్ అయినాను సార్. ఇదే ఇంకా ప్రాసెస్ ఓపెన్ ఐటమ్కి వెళ్ళండి. అయిపోయింది కదా? ఎస్ గో సార్. టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. నలిఫై అయిపోతున్నాయి ఇవన్నీ కూడా. సేవ్ చేయండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ వస్తుంది మీకు. SM12కి వెళ్ళండి, /n SM12. SM30కి వెళ్ళండి, SM30. ఇది డియాక్టివేట్ చేద్దాము తర్వాత. ఇది యాక్చువల్ చేయకూడదు మనం ఇట్లా. V_FAGL ఇవ్వండి అక్కడ.
v_fagl. ఈ తర్వాత మళ్ళీ యాక్టివేట్ చేద్దాం, ఇలా చేయకూడదు. fagl అండర్స్కోర్ ట్యాప్ పట్టుకోండి, అండర్స్కోర్ అక్కడే ఇవ్వండి సార్. v_fagl_ షిఫ్ట్ పట్టుకుని ఇవ్వండి. v_fagl_split_act మెయింటైన్ పైన క్లిక్ చేయండి. మన డాక్యుమెంట్స్ పెట్టింగ్ చేయలేదు కదా, తర్వాత సపరేట్ క్లాస్ నేను చెప్తాను. మెయింటైన్ కింద లాస్ట్లో ఉంది. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ తీసుకోండి. ఇన్యాక్టివ్ చేయండి, సేవ్ చేయండి. ఆ సెషన్ క్లోజ్ చేసి ఫస్ట్ నుంచి వెళ్ళండి. సెషన్స్ అన్ని క్లోజ్ చేయండి. ఇదే సార్ లాస్ట్ సెషన్, ఇంకే ఫస్ట్ నుంచి ఇలా. లాగౌట్ చేస్తారా? ప్రాసెస్ ఓపెన్ అయ్యటం, డైరెక్ట్గా సేవ్ చేయండి. కంప్లీట్ కదా, ఓకే. అయిపోయింది. ఓకే, ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ ఆల్.